తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చింది. జూలై 16 నుంచి 18వ తేదీల మధ్యలో తల్లికి వందనం నిధులు విడుదల చేయనున్నారు. బుధవారం రోజున శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించిన నారా లోకేష్ ఈ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయా తేదీల్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తామని, అప్పుడే తల్లికి వందనం నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకుల ఖాతాల్లో 13,000 చొప్పున జమ చేస్తారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామనే విషయంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు. బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం నిధులను జూలై 16, 17, 18 తేదీల్లో విడుదల చేయనున్నట్టు నారా లోకేష్ తెలిపారు. ఈ 3 రోజులు రాష్ట్రంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్టు లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం 2వ విడత నిధులు కూడా విడుదల చేయనున్నట్టు తెలిపారు. జూలై 15వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. మరోవైపు పేద విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 15,000 సాయం అందిస్తోంది. ఈ 15,000 రూపాయల్లో 2,000 రూపాయలను పాఠశాల నిర్వహణకు మినహాయించుకుని మిగతా 13,000 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. 2025 నుంచి ఈ పథకం అమలు చేస్తుండగా ఈ దఫా 2వ విడత నిధులు విడుదల చేయనున్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా ఒక ఇంట్లో స్కూలుకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రభుత్వం సాయం అందిస్తోంది. అంతమందికి 13,000 చొప్పున అకౌంట్లలో జమ చేస్తుంది. ఈ ఏడాది కూడా దరఖాస్తుల్ని పాఠశాలల ద్వారా ప్రభుత్వం స్వీకరించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డ్ కార్యాలయాల ఉద్యోగులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. పరిశీలన తర్వాత అర్హులైన తల్లుల్ని గుర్తించి తల్లికి వందనం అర్హుల జాబితాను స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు.